మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ. ఇవాళ విచారణకు ఫోన్స్ తీసుకురావాలని ఆదేశించింది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని ఏసీబీ తెలిపింది. సోమవారం రేసు నిర్వహణపైన కేటీఆర్ ను విచారణ చేశారు ఏసీబీ అధికారులు. ఒప్పందాలు, నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు, ఇలా అనేక అంశాలపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ మొబైల్ ఫోన్స్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న సోమవారం రోజు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ మరోసారి రావాలంటూ ఫోన్లు కూడా సబ్మిట్ చేయాలంటూ ఏసీబీ అధికారులు ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇవాళ ఏసీబీ అధికారులు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్లను అక్కడ సబ్మిట్ చేసే అవకాశం ఉందా? దానికోసం కేటీఆర్ వస్తున్నారా? ఏసీబీ కార్యాలయంలో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించిన 2 సెల్ ఫోన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న విచారణ సందర్భంగా ఆయన ఫోన్లు నేను తీసుకురాలేదు అని చెప్పడంతో ఆయనని పంపించివేయడం జరిగింది. తిరిగి ఈరోజు ఉదయం 10 గంటలకి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్కి సంబంధించి ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ ఎఫ్ఈఓ కంపెనీతో జరిగినటువంటి ఏదైతే అగ్రిమెంట్స్ కావచ్చు, వాటితో సంప్రదింపులు జరిగినటువంటి సమయంలో వాడిన 2 సెల్ ఫోన్లను కూడా ఏసీబీకి అందించాలని చెప్పేసి ఏసీబీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ కేటీఆర్ తన ఫోన్లు ఇవ్వాలా లేదా అనే దానికి సంబంధించి తన లీగల్ టీమ్ని సంప్రదించడం జరిగింది. కానీ సెల్ ఫోన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా లీగల్ టీం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందుకు భాగంగానే ఆయన ఈరోజు ఇస్తాడా ఇవ్వడా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో అసలు అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ పూర్తిగా ఏసీబీ అధికారులకు సహకరిస్తా అంటున్నాడు. కానీ ఈ ఫోన్లు అందిస్తేనే ఆయన ఎఫ్ఈఓ కంపెనీతో జరిపినటువంటి మెయిల్స్ కానీ, ఫోన్ సంభాషణలు కానీ, వాటికి సంబంధించి ఒకవేళ డిలీట్ చేసినా రీట్రీవ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏసీబీ భావిస్తుంది. ఈ కేసులో కేటీఆర్ ఫోన్లు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఏసీబీ భావించే అందులో భాగంగా ఆయన 2 సెల్ ఫోన్లను కూడా, ల్యాప్టాప్ను కూడా తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఫోన్లు పంపిస్తాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన వ్యక్తిగతంగా వినియోగించిన ఫోన్లకి ప్రభుత్వంతో జరిపినటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్స్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. నేను మంత్రిగా పనిచేసిన కాబట్టి ప్రభుత్వ పరంగానే అక్కడ నిర్ణయం తీసుకొని విధులు విడుదల చేశామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నాడు. అందులో భాగంగానే న్యాయవాదులు కూడా కేటీఆర్ సెల్ ఫోన్స్ అడిగే హక్కు ఏసీబీకి లేదు అని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ తన న్యాయవాదుల సలహాలు సూచనల మేరకే నడుచుకునే అవకాశం కనబడుతుంది. ఆయన సెల్ ఫోన్స్ కూడా ఇచ్చే అవకాశం కనబడట్లేదని తెలుస్తుంది. ఇక ఏసీబీ సెల్ ఫోన్లు ఇవ్వకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఒకవేళ కోర్టు నుండి ఆయనకి ఉన్న రిలీఫ్ని కట్ చేయాలని చెప్పేసి కోరుతుందా, లేకుంటే ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్తో పాటు మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కేటీఆర్ని కూడా 2 సార్లు విచారించింది. కాబట్టి ఈ కేసు చాలా కీలకంగా, ఎందుకంటే 55 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఏదైతే రన్ నిర్వహించకముందే, ఈ రేసుకు సంబంధించి 2వ విడత చేయకముందే డబ్బులు ముందుగా ఎందుకు చెల్లించారు ఆ కంపెనీకి? స్పాన్సర్లు ఎవరైతే ముందు రేస్ నిర్వహించినప్పుడు వచ్చిన స్పాన్సర్లు ఇప్పుడు ఎందుకు రాలేరు? వాళ్ళు విత్డ్రా కావడానికి గల కారణాలు ఏంటి? ఆ స్పాన్సర్లకు సంబంధించిన కంపెనీకి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వారు ఎందుకు వైదొలిగారు రెండోసారి, ఆ తర్వాత ప్రభుత్వం ఎందుకు ఆ కంపెనీకి చెల్లించారు? ఫోన్లు, వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్లు అక్కడ సబ్మిట్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్ టీం కూడా అదే కేటీఆర్కి చెప్పిన నేపథ్యంలో అంటే మళ్ళీ ఓన్లీ అంటే ఫోన్లు లేకుండానే ఓన్లీ వ్యక్తిగా మాత్రమే మళ్ళీ హాజరవుతారా? హాజరవుతే మొన్నటికి జరిగినటువంటి విచారణకు సంబంధించి ఇంకా కొనసాగింపుగా ఇంకా మరిన్ని ప్రశ్నలు, మరింత విచారణ ఎట్లా ఎదుర్కొనే అవకాశం ఉంది? అంటే కేటీఆర్ని ఈరోజు విచారణకు రమ్మని చెప్పలేదు. కేవలం ఆయన సెల్ ఫోన్లను మాత్రమే బంజారాహిల్స్ కార్యాలయంలో అందించాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ మేము పిలిచినప్పుడు విచారణకు రావాలి, అందుబాటులో ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా కేటీఆర్కి ఏసీబీ అధికారులు సూచన చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు ఒకవేళ వ్యక్తిగతంగా వచ్చి ఆయన
తన సెల్ ఫోన్లను అందిస్తాడా, లేదంటే న్యాయవాదిని పంపించి సెల్ ఫోన్లు ఇవ్వను అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకు చెప్తారా అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దాదాపు 10:30-11 గంటలకు ఏదైనా విషయాన్ని ఏసీబీ అధికారులకు కేటీఆర్ స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 గంటలకి ఈరోజు బంజారాహిల్స్ కార్యాలయంలో అక్కడికి వచ్చి ఆ 2 సెల్ ఫోన్లను కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు ఆదేశించారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ తాను వ్యక్తిగతంగా వినియోగించిన సెల్ ఫోన్లకి ఈ రేస్కి సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఏదైతే తన న్యాయవాదుల ద్వారా సలహా తీసుకొని ఆ ఫోన్లు ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన ఇవ్వడు అనే సమాచారం వస్తుంది. ఎందుకంటే తనకి వ్యక్తిగతంగా వాడిన సెల్ ఫోన్స్ అప్పటి ప్రభుత్వ పరిపాలన ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అసలు ఏదైతే చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన ఏసీబీ తన ఫోన్లను ఇవ్వాలని ఎలా కోరుతుంది, ఇందులో కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కానీ కింది ఏసీబీ కోర్టు కానీ కేటీఆర్కి సంబంధించిన 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని విచారించాలని చెప్పేసి ఎక్కడా ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి కేటీఆర్ తన ఫోన్లను ఇవ్వద్దు అని చెప్పేసి కూడా లీగల్ టీం కేటీఆర్కి చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ సెల్ ఫోన్లను ఇస్తాడా లేదా అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ కేటీఆర్ సెల్ ఫోన్లు ఇవ్వకుంటే ఆ తర్వాత స్టెప్ ఏసీబీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను మొన్న సోమవారం సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించారు ఫార్ములా ఈ రేస్ కేసులో. సో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎన్నిసార్లైనా విచారణకు సిద్ధమంటూ ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేసి ఉన్నారు. కాకపోతే ఇవాళ తను వాడినటువంటి సెల్ ఫోన్లను ఇవ్వాలి, సబ్మిట్ చేయాలంటూ ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ వ్యక్తిగతంగా వాడినటువంటి ఫోన్లను ఇవ్వాల్సిన పని లేదు అంటూ బీఆర్ఎస్ లీగల్ టీం కేటీఆర్కు స్పష్టం చేయడంతో దాదాపుగా ఆ ఫోన్లు సబ్మిట్ చేసే ఆలోచనలో కేటీఆర్ లేనట్టుగా తెలుస్తోంది. మరి 10-11 గంటల సమయంలో అంటే ఇస్తే తను వ్యక్తిగతంగా వస్తారా లేకపోతే న్యాయవాదితో పంపిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం అయితే వ్యక్తిగతంగా వాడినటువంటి సెల్ ఫోన్లని ఏసీబీ అధికారులకు ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ లీగల్ టీం కూడా లేనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.